ఓం నమో వెంకటేశాయ. జ్ఞాన విజ్ఞాన బోధక, జరామరణ మోక్షధారక, గోవింద గోవింద. హే విశ్వమాయే తుహి నోపమేయే, సంవారితానంత చిదాత్మభాస్యే, త్వం హ్యద్వితీయే నను చాప్రమేయే, ప్రమాం స్వఘాతాయ దధాసి ఛాయే. ఓ విశ్వమాయ, నీవు పరమాత్మకు నీడ వంటి దానవు, నీవు ఛాయ వంటి దానవు. అంతేకాకుండా నీవు పొగమంచులాగా పరమాత్మ యొక్క అనంత చైతన్య స్వరూపాన్ని కప్పి అతని యొక్క అనంత చైతన్య స్వరూపం మానవులకు తెలియకుండా చేస్తున్నావు. కానీ అదే చైతన్యం యొక్క ప్రభావం చేత నీవు నీ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నావు. నీ యొక్క ఉనికి అదే చైతన్యం ద్వారా అందరికీ తెలుస్తూ ఉన్నది. ఇంకొక విశేషం ఏమంటే, నువ్వు అద్వితీయమైనటువంటి అప్రమేయమైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని నీ యొక్క వృత్తులతో తీసుకువస్తావు. ఆ వృత్తిని తీసుకువచ్చిన తరువాత నీవు మటుమాయమైపోతావు. ఇలాంటి విచిత్రమైనటువంటి స్వభావం కలిగి ఉన్న నీవు మమ్ములను విడిచిపెట్టి వెళ్ళవలసింది అని మహామాయను కోరుకుంటూ, ఆ మహామాయ మమ్ములను విడిచిపెట్టి వెళ్ళేట్లుగా నువ్వు అనుగ్రహించవలసింది అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాలాన మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే, మాయాగూఢ విమానాయ గరుడ స్కందవాసినే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః సప్తమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః, పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహద్. శ్రీకృష్ణ ప్రార్థనా. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే సమాధి నిలయం మునిం. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి వరకు మనం 7వ అధ్యాయంలో ఉండేటువంటి 30 శ్లోకాలను జాగ్రత్తగా అధ్యయనం చేసుకుని వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకున్నాం. ఆ ప్రయత్నంలో పరమాత్మ చెప్పినటువంటి విషయాలను కొన్నిటిని మనం అవగాహనలోకి తెచ్చుకున్నాం, కొన్నిటిని అర్థం చేసుకున్నాం, కొన్నిటిని ఆచరణలో పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాం. పరమాత్మ ఈ 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం అనే పేరు కలిగినటువంటి ఈ 7వ అధ్యాయంలో పరమాత్మ స్వరూపాన్ని చక్కగా మనకు తెలియజెప్పడానికి ప్రయత్నం చేశాడు. 6వ అధ్యాయపు చివరిలో యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః అని పరమాత్మే ఉపదేశం చేశాడు. యోగులు అనేవాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ వారిలో కూడా సమాధి స్థాయిని పొందినా కూడా ఆ సమాధి స్థితిలో పరమాత్మనైనటువంటి నన్ను ధ్యానం చేసేవాడు, ఆ సమాధి స్థితిలో కూడా పరమాత్మనైనటువంటి నన్ను విడిచిపెట్టకుండా పట్టుకుని ఉండేవాడే నిజమైన యోగి అని పరమాత్మ చెప్పాడు. దానికి కారణంగా శ్రద్ధను కూడా పరమాత్మ శ్రద్ధావాన్ అనే పదంతో సూచన చేశాడు. అయితే ఆ యోగంలో కావచ్చు, మరి ఒక సందర్భంలో కావచ్చు, పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎలా భావన చేయాలి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి అని తెలియచెప్పటం కోసం 7వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ అధ్యాయ ప్రారంభంలో మొదటి శ్లోకంలో ఇలా అన్నాడు: మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు అని. నాయందే మనసులో ఆసక్తిని ఉంచుకుని కేవలం నా జ్ఞానం కోసమే యోగాభ్యాసం చేసేవాడు ఏ రకంగా నన్ను తెలుసుకోవాలి అనే విషయాన్ని, ఏ రకంగా తన సంశయాలను పోగొట్టుకోవాలి, ఏ రకంగా సమగ్రమైనటువంటి నా యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే విషయాన్ని నేను చెప్తాను అని ప్రారంభం చేశాడు. ప్రారంభించి 2వ శ్లోకంలో నా యొక్క జ్ఞానం పరమాత్మ జ్ఞానం గనక కలిగినట్లయితే మరే జ్ఞానము కలగనవసరం లేదు, ఏ వస్తువును గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. పరమాత్మ జ్ఞానం కలిగితే మిగతా వస్తువులన్నీ తెలిసినట్లే అయిపోతాయి అనే విషయాన్ని ప్రత్యేకించి నొక్కి చెబుతూ, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అని చెప్పాడు. ఏమి ఇంత విశిష్టమైనటువంటి జ్ఞానమా పరమాత్మ జ్ఞానం అంటే 3వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని. మనుష్యులు ఎంతమంది ఉన్నారు? వేల కొలది ఉన్నారు. ఆ వేల కొలది ఉండేటువంటి మనుష్యుల్లో ఎవరో ఒకరు అన్నట్లుగా చాలా తక్కువ మందే తమ తమ సాధనను ప్రారంభించుకుంటారు. ఆ సాధనను పూర్తిగా పరమాత్మ జ్ఞానం వరకు తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం, పరమాత్మ జ్ఞానం వరకు తమ సాధనను అంటిపెట్టుకుని ఉండేటువంటి సామర్థ్యం, ఆ ఓర్పు, ఆ ఓరిమి, ఇవన్నీ చాలా తక్కువ మంది సాధకులకే ఉంటుంది. అటువంటి తక్కువ మంది సాధకులు, చాలా సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే పొందగలిగినటువంటి జ్ఞానం పరమాత్మ జ్ఞానం. ఇది తక్కువ స్థాయి జ్ఞానం కాదు, చాలా శ్రమ చేసి చాలా కష్టపడి సాధించుకోవలసినటువంటిది ఈ పరమాత్మ జ్ఞానం అని స్పష్టంగా సూచించాడు. సూచించి పరమాత్మ జ్ఞానాన్ని ఇలా పొందాలి. పరమాత్మ ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువులోనూ దాగి ఉన్నాడు అని నేను గత అధ్యాయాలలో చాలా సందర్భాలలో చెప్పాను కదా. దాన్ని అర్థం చేసుకోవడానికి సులభమైనటువంటి ఉపాయాన్ని ఒకదాన్ని నేను చెప్తాను. ఈ ప్రపంచం మొత్తాన్ని పరమాత్మే సృష్టి చేశాడు అని మొదలు అనుకోవాలి. ఆ పరమాత్మ ఏ రకంగా సృష్టి చేశాడు అంటే, పరమాత్మకు 2 ప్రకృతులు ఉన్నాయి. ఒకటి అపరా ప్రకృతి, రెండవది పరా ప్రకృతి. అపరా ప్రకృతి 8 విభాగాలుగా ఉంటుంది, పరా ప్రకృతి ఒకే విభాగంలో ఉంటుంది అని
పరాపర ప్రకృతులని పరమాత్మకు 2 ప్రకృతులు ఉంటాయి. ఆ 2 ప్రకృతుల ద్వారా, పరాపర ప్రకృతులు అనేటువంటి 2 ప్రకృతుల ద్వారా పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని 3 శ్లోకాలలో వరుసగా పరమాత్మ చెప్పాడు. భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అని. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా అని. ఈ 3 శ్లోకాలలోనూ నేనే ఈ ప్రపంచం మొత్తానికి సృష్టి చేయడానికి కారణం, ఈ ప్రపంచం మొత్తం లయకాలంలో నాయందే పూర్తిగా లీనమైపోతుంది. అయితే నేను సాధనాలుగా 2 ప్రకృతులను ఉంచుకున్నాను. ఆ ప్రకృతులలో అపరా ప్రకృతి అనేటువంటి మొదటి ప్రకృతిలో 8 భాగాలు, పరాప్రకృతి అనేటువంటి ప్రకృతిలో 1 భాగం, జీవుడు అనేటువంటి ఒకే భాగం ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకుని ఈ ప్రకృతులన్నిటి ద్వారా పరమాత్మే ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాడు. పరమాత్మే ఈ ప్రపంచం మొత్తానికి కారణం, జగత్ కారణం అనే విషయాన్ని స్పష్టంగా అవగాహనకు తెచ్చుకోవాలి అని పరమాత్మ ఈ 3 శ్లోకాలలోనూ చాలా స్పష్టంగా విస్పష్టంగా ఉపదేశించాడు. అయితే పరమాత్మ ద్వారా ఈ ప్రపంచమంతా పుడుతూ ఉండొచ్చుగాక, మరి పరమాత్మ ఎక్కడి నుంచి పుట్టాడు, ఏ కారణం వలన పుట్టాడు అని ఎవరూ సందేహాన్ని లేవనెత్తద్దు. ఎందుకంటే మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని కూడా చెప్పాడు. నాకంటే వేరే ఉత్తమమైనటువంటి కారణం, నన్ను కూడా పుట్టించేంత స్థాయి ఉన్న కారణం ఈ ప్రపంచంలో లేనే లేదు. ఎందుకంటే నేను పరమ మూల ప్రకృతిని, పరమమూల ప్రకృతి అయినటువంటి పరమాత్మ నుండే ఈ ప్రపంచమంతా ఆవిర్భవిస్తోంది. ఆ పరమమూల ప్రకృతి అయిన పరమాత్మ ద్వారానే ఈ ప్రపంచమంతా స్థితికి లోనవుతోంది. ఈ ప్రపంచం ఇలా ఉన్నది అంటే దానికి కారణం పరమాత్మ మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని కూడా చెప్పాడు. అయితే ఈ విషయం అంత సులభం కాదు. ఈ విషయం అంత సులభంగా మానవుల మనసులలోకి ఎక్కదు. అందువలన 5 శ్లోకాలలో పరమాత్మ ఈ ప్రపంచమంతా వ్యాపించి, ఈ ప్రపంచమంతా కూడా సూత్ర రూపంలో వ్యాపించి ఎలా ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కొన్ని వస్తువులను తీసుకుని, కొన్ని ప్రకృతులను తీసుకుని, ఆ ప్రకృతుల ద్వారా వచ్చేటువంటి వస్తువులన్నీ కూడా పరమాత్మ ద్వారానే వచ్చిన ఈ పరమాత్మే ఆ ప్రకృతికి కూడా ప్రకృతి అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని 5 శ్లోకాలలో పరమాత్మ వివరించాడు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని 4 శ్లోకాలలో చెప్పి, ఇవి అవి అని కాకుండా ఏచైవ సాత్వికా భావాః రాజసాస్ తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి అని కూడా చెప్పాడు. ప్రపంచంలో పుట్టే ప్రతి వస్తువు అది రజోగుణానికి సంబంధించిన వస్తువు కావచ్చు, సత్వగుణం వలన కలిగినటువంటి వస్తువు కావచ్చు, లేదా తమోగుణం యొక్క ప్రభావం వలన పుట్టిన వస్తువే కావచ్చు, లేదా మానవుల మనసులలో ఉండేటువంటి సాత్విక రాజస తామస భావాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవన్నీ నా ద్వారానే పుట్టినాయి అనే విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నన్ను ఆశ్రయించుకుని నాయందు ఉన్నాయి స్థితికాలంలో, లయకాలంలో కూడా నన్నే ఆశ్రయించుకుని నాయందే లీనమైపోతున్నాయి. కానీ నేను మాత్రం వీటిని ఆశ్రయించుకుని లేను. వస్తువులను ఆశ్రయించుకుని నేను లేను, వస్తువులన్నీ నన్ను ఆశ్రయించుకుని ఉన్నాయి అనే విషయాన్ని ఈ 5 శ్లోకాలలో చాలా విస్పష్టంగా పరమాత్మ చెప్పాడు. చెప్పి ఇంత సులభమైన విషయం ఇది, ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ ద్వారానే పుడుతున్నది, పరమాత్మ వలననే పుడుతున్నది, కాబట్టి పరమాత్మ తప్ప ఈ ప్రపంచంలో వస్తువు అనేది మరొకటి లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవటం చాలా సులభం. బంగారం కొట్టులోకి వెళ్ళినప్పుడు బంగారంతో తయారైన ఆభరణాలన్నీ బంగారం తప్ప మరొకటి కావు అనే విషయం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఇదే దృష్టాంతాన్ని అనుసరించి పరమాత్మ తప్ప ఈ ప్రపంచంలో మరొక వస్తువు లేదు అని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే త్రిభిర్గుణమయైర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవుడు ఆ త్రిగుణాల వలన పుట్టినటువంటి వస్తువులను చూసి ఆ వస్తువులకు మోహపడి ఆ వస్తువులలో కూరుకుపోయి ఆ వస్తువులతో కలిసిపోయి ఆ వస్తువులను చూస్తున్నాడు. కానీ ఆ వస్తువుల కంటే గొప్పగా ఉండే ఆ వస్తువులకు కారణమైనటువంటి నన్ను మాత్రం చూడలేకపోతున్నాడు. దానికి కారణం ఆ త్రిగుణాత్మకమైన వస్తువుల యందు మానవులకు ఉన్నటువంటి వ్యామోహం మాత్రమే. త్రిభిర్గుణమయైర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం అని పరమాత్మ ఒకసారి చెప్పాడు 13వ శ్లోకంలో. 14వ శ్లోకంలో ఈ మోహానికి కారణం మరొకటి కాదు, దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మోహానికి కారణం నా యొక్క అధీనంలో ఉండేటువంటి మహామాయ. ఆ మహామాయ నన్ను మాత్రం ఏమీ చేయదు, ఎందుకంటే నా అధీనంలో ఉన్నది అది. కానీ నన్ను తప్ప ఇతర సాధారణ జీవులను ఈ మాయ కమ్మేసుకుంటుంది. కమ్మేసుకుని వారికి నా యొక్క తత్వజ్ఞానం కలుగకుండా అర్థం కాకుండా చేస్తూ ఉంటున్నది. దీన్ని దాటిన వారు మాత్రమే తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు, తత్వజ్ఞానం పొందిన వారు మాత్రమే దీన్ని దాటగలరు అని స్పష్టంగా చెప్పాడు. అయితే పరమాత్మను పొందాలి లేదా మాయను దాటాలి అంటే ఏం చెయ్యాలి అంటే మొదలు పాపకృత్యాలు చేయటం మానేసుకోవాలి. లోకంలో చాలామందికి పాపకార్యాలు చేసేటువంటి దురలవాటు చాలా గట్టిగా ఉన్నది. అసలు మనుష్యులే 4 రకాలుగా ఉన్నారు అని విభాగం చేసుకోవచ్చు. అందులో కేవలం పాపకార్యాలు చేసేవారు అని మొదటి విభాగం చేసుకుంటే ఆ పాపకార్యాలు చేసేవారు ఆ పాపకార్యాలు చేయటం మానేంత వరకు ఎప్పటికీ కూడా నన్ను పొందటం అనేది సాధ్యం కానే కాదు. ఎందుకంటే నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. కేవలం వారు తమ ప్రాణాలను రక్షించుకునేటువంటి అసుర ప్రవృత్తిని మాత్రమే కలిగి ఉంటారు. కేవలం వారు మాయతో తమ యొక్క సామాన్య జ్ఞానాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉంటారు. అటువంటి వారికి దుష్కార్యాలను చేసుకుంటూ మనస్సును అశుభ్రం చేసుకునే వారికి నన్ను ఆశ్రయించేటువంటి సద్బుద్ధి కలగనే కలగదు. నా యొక్క తత్వజ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు ఆ దుష్కార్యాలు మానుకునేంత వరకు అని చెప్పి దుష్కార్యాలు చేసి అధోగతి పాలయ్యే అటువంటి వారు మొదటి విభాగంలోకి వస్తారు అనే ఒక విభాగం చూపించి 2వ 3వ విభాగాలను కలిపి చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః అనే 2 శ్లోకాలలో నాకు 4 రకాల భక్తులు ఉంటారు, లేదా 4 రకాలకు చెందినటువంటి భక్తులు నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు. వారు ఆర్తః జిజ్ఞాసు అర్థార్థి అని 3 కలిపితే ఒక రకం, జ్ఞానీచ భరతర్షభ అని తత్వజ్ఞానం పొందిన వారు కూడా నన్నే ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ ఆర్తో జిజ్ఞాసురర్థార్థి అనేవారు కూడా నన్నే ఆశ్రయిస్తారు, తత్వజ్ఞానం పొందిన వారు కూడా నన్నే ఆశ్రయిస్తారు. కానీ వీరిద్దరిలో తత్వజ్ఞాని అంటే మాత్రం నాకు చాలా ప్రీతి, ఎందుకంటే నేనంటే తత్వజ్ఞానికి చాలా ప్రీతి అనే విషయాన్ని చెప్పాడు. ఈ భేదానికి ఈ భేద బుద్ధికి గల కారణాన్ని కూడా పై శ్లోకంలో ఇలా వివరించాడు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మ మామేవానుత్తమాం గతిం అని చెప్పాడు. జ్ఞాని తత్వజ్ఞానం కలిగిన వాడు నా యొక్క ఆత్మే, నాలో కలిసిపోయినటువంటి నా యొక్క భాగమే. అందువలన అతనంటే నాకు అత్యంతం ప్రీతి ఉండటం అనేది అసహజమేం కాదు. ఇంతేకాకుండా ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా నన్నే ఆశ్రయించినటువంటి తత్వజ్ఞాని అంటే నాకు ప్రీతి ఉండటంలో తప్పు లేదు. ఇతరులు ఉత్కృష్టమైనటువంటి వారైనప్పటికీ
ఉదారులైనప్పటికీ వారు ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి నన్ను ఆశ్రయిస్తున్నారు గనక ఒక వంతు ఈ తత్వజ్ఞాని కంటే వారు తక్కువ అనే చెప్పుకోవాలి అని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో వివరించాడు. వివరించి పై శ్లోకాలలో వీరిని ఎందుకు 2-3 స్థానాలలో ఉంచాము, లేదా మొదటిది దుష్కార్యాలను చేసేటువంటి విభాగం అయితే, రెండవది తత్వజ్ఞానం పొంది పరమాత్మను మాత్రమే ఆశ్రయిస్తున్నటువంటి వారిలో ఉండే విభాగం అయితే, మూడవ విభాగంలో ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి పరమాత్మను ఆశ్రయిస్తున్న వారు ఉన్నట్లయితే, నాలుగవ విభాగం అనేది ఉన్నదా, వారు ఏం చేస్తున్నారు అనేటువంటి సందేహానికి సమాధానంగాను పరమాత్మ పై శ్లోకాలలో ఇలా అన్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని. చాలా జన్మలు పోతే గాని తత్వజ్ఞానం కలగదు. అందులోనూ ప్రపంచమంతా కూడా కేవలం వాసుదేవుడే నిండి ఉన్నాడు అనే జ్ఞానం సాధారణమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వారికి కలగనే కలగదు. కేవలం నిష్కామ కర్మాచరణ చేసుకుంటూ మనసులోని కోరికలన్నిటినీ విడిచిపెట్టుకున్న వారికి మాత్రమే ఇది సాధ్యం. ఆ మనసులోని కోరికలను విడిచిపెట్టుకోవటానికి అనేక జన్మల పాటు సాధనలను చేసుకోవాలి. అనేక జన్మల పాటు ఆ సాధనను చేసుకోలేకపోయినట్లయితే, మనసులోని కోరికలన్నీ పోకపోయినట్లయితే, వారు కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తంతం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా అని వారి వారి కోరికలను తీర్చుకోవటం కోసం పరమాత్మ కంటే దేవతలందరూ వేరువేరు, ఆయా దేవతలను ఆశ్రయిస్తే ఆయా ప్రయోజనాలను మనం పొందవచ్చు అనేటువంటి భ్రమతో, ప్రయోజనాలను పొందవచ్చు వరకు నిజం, కానీ వారు పరమాత్మ కంటే వేరు అనేది మాత్రం భ్రమ అనేది తెలుసుకోలేకుండా ఆ భ్రమతో నియతమైనటువంటి సత్కర్మాచరణనే చేసుకుంటున్నారు. నియతమైనటువంటి సత్కర్మాచరణం చేసుకుంటూ తమ ఉపాస్యమైన దేవత యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసుకుంటున్నవారు, ఈ రకంగా తమ కోరికలను తీర్చుకోదలుచుకున్నవారు 4వ విభాగంలో ఉన్నారు. వీరు తొందరపడి నన్ను చేరలేరు. ఎందుకు చేరలేరు? ఏ విధంగా చేరలేరు? నేను వారినేమీ చేయి విడవటం లేదు. వారు నన్ను చేరకపోవటానికి నేను కారణమైతే కాదు. ఎందుకంటే నేను వారి యందు ఆయా దేవతా స్వరూపం మీద ఉండేటువంటి భక్తి శ్రద్ధలను విశ్వాసాన్ని పెంచుతూనే ఉన్నాను. ఆయా దేవతల యొక్క అనుగ్రహం కోసం వారు చేసేటువంటి ప్రయత్నానికి ఫలితాన్ని నేను కూడా ఇస్తున్నాను, నేనే ఇస్తున్నాను. నేను వారి శ్రద్ధను పెంచుతున్నాను, వారికి ఫలితాలను ఇస్తున్నాను. కానీ నా మీద వారికి శ్రద్ధ లేకపోవటం వలన వారు నన్ను పొందలేకపోతున్నారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమేహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అని చెప్పాడు. కాకపోతే వీరి మీద నాకు ప్రత్యేకించి హీనభావం ఏమి లేదు. వీరిలో ఉండేటువంటి చిన్న లోపం, వీరిలో ఉండేటువంటి ఒక అతి చిన్న సూక్ష్మమైన లోపం వలన వీరు నన్ను పొందలేకపోతున్నారు. వీరిలో ఉండేటువంటి ఆ చిన్న లోపం ఏమిటి అంటే, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజోయాంతి మద్భక్తాయాంతి మామపి అని. వారి యొక్క జ్ఞానం, వారి యొక్క మేధ చాలా చిన్నది. వారు ఆ అల్పమేధతో ఏం చేస్తున్నారు? పరమాత్మ కంటే దేవతలు వేరు అనే భావనతో ఆయా దేవతలను ఆశ్రయిస్తున్నారు. పరమాత్మ కంటే భిన్నం అనే దృష్టితో ఆయా దేవతలను చూస్తున్నారు. దేవతలను చూస్తూ పరిమితమైనటువంటి ప్రయోజనాలను పొందుతున్నారు. పరిమితమైనటువంటి ప్రయోజనాలే చాలనుకుంటున్నారు. అంతవత్ ఫలం అంటే వినాశానికి గురయ్యేటువంటి ఫలితమే చాలనుకుంటున్నారు. అనంతమైనటువంటి ఆనందం కావాలి అని కూడా కోరుకోవటం లేదు, తెలుసుకోవటం లేదు. దానికోసం ప్రయత్నమైతే చేయటం లేదు. వారు వారి యొక్క ఉపాసనలో ఎంత స్థాయికి చెందాలో అంత స్థాయిని పొందుతున్నారు. ఆ ఫలితాన్ని కూడా పొందుతున్నారు. వారు పొందేటువంటి ఫలితం అల్పం అనే సంగతి వారు తెలుసుకోలేకుండా ఉన్నారు. పరమాత్మ జ్ఞానాన్ని పొందిన తర్వాత కలిగేటువంటి అనంతమైన ఆనందం ముందు, ఆ అఖండమైనటువంటి సుఖం ముందు ఇతర ఫలితాలన్నీ కూడా దిగదుడుపే అనే భావన వీరి మనసులో లేకుండా ఉంది. దానికి కారణం వారి యొక్క అల్ప ప్రజ్ఞ మాత్రమే.
ఆ అల్ప ప్రజ్ఞను దాటి వారు ప్రజ్ఞను ఎప్పుడైతే విస్తృతం చేసుకుంటారో, వారి యొక్క మానసికమైనటువంటి పరిమితులను ఎప్పుడైతే దాటుతారో వారు నన్ను చేరటానికి అవకాశాన్ని పొందగలుగుతారు. అంతవరకు మాత్రం వారికి అవకాశం ఉండదు అని ఈ శ్లోకంలో విస్పష్టంగా చెప్పాడు. ఎందుకయ్యా ఇలా జరుగుతుంది? ఈ ప్రపంచమంతా నువ్వే నుండి ఉన్నావు, నువ్వే ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నావు, ఎందుకు కనిపించటం లేదు నువ్వు అంటే వారి యొక్క అల్పబుద్ధి ఈ రకంగా ఉంటుంది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరం భావమజానంత మమావ్యయమనుత్తమం. నేనేదో మిగతా మానవులలాగా ఏదో శరీరాన్ని ధరించి వచ్చినటువంటి వాడిని అనే అనుకుంటున్నారు. నేనే దిగి వచ్చి ఉపదేశం చేస్తున్నా సరే ఆ ఉపదేశాన్ని సరిగ్గా గ్రహించటం లేదు. ఇతర మానవుల యొక్క సలహాలను విన్నట్లుగానే నా ఉపదేశాన్ని వింటున్నారే తప్ప నా ఉపదేశాన్ని వారికి హితంగా వారు భావించటం లేదు. దానికి కారణం వారి యొక్క జన్మ నా యొక్క జన్మ సమానం అనేటువంటి వారి భావనే. అందువలన నేనే అవతారాన్ని గ్రహించి వారి ముందుకు వచ్చినా సరే పెద్దగా ఉపయోగం లేకుండా ఉంటుంది. నేనే పరమాత్మను అని చెప్పినా సరే నమ్మకం లేకుండా ఉంటుంది. దానికి కూడా కారణం వారి యొక్క అల్పమేధస్సే. ఇంతేకాకుండా నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకోమా మజమవ్యయం అనేటువంటి శ్లోకంలో వీరి అల్ప ప్రజ్ఞకు వెనకాల ఇటువంటి అల్పమైన ప్రజ్ఞకు కావలసినట్లుగా వారికి మహామాయ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ మహామాయా వ్యామోహంలో వారు పడిపోయి, ఆ యోగమాయా వ్యామోహంలో పడిపోయి యోగమాయ ద్వారా వస్తువుల మీద ఆసక్తిని పెంచుకున్నటువంటి ఈ మానవులు నన్ను సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు అని కూడా పరమాత్మ వాపోయాడు. మూఢోయం నాభిజానాతి లోకోమా మజమవ్యయం. కేవలం పుట్టుక వినాశాలు ఉండేటువంటి వస్తువుల మీదే ఆసక్తి పెంచుకున్న మానవులు దానితో సంబంధం లేని నన్ను సరిగ్గా చూడలేకుండా ఉన్నారు అని కూడా చెప్పాడు. అయితే ఈ యోగమాయ మనిద్దరి మధ్య ఉండగా నా మీద ఎందుకు పని చేస్తోంది, పరమాత్మమైనటువంటి నీ మీద ఎందుకు పని చేయటం లేదు అనే ప్రశ్నకు వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేద నకశ్చన అనే శ్లోకంలో సూచనాత్మకంగా సమాధానం చెప్పాడు. నేను సర్వజ్ఞుణ్ణై ఉన్నాను, కానీ నువ్వు లేదా జీవులందరూ కూడా అల్పజ్ఞులై ఉన్నారు. దానికి కారణం వారంతట వారే ఆ అజ్ఞానాన్ని తెచ్చి నెత్తినేసుకుని ఆ అజ్ఞానానికి లోబడి ఆ మహామాయకు అధీనులై ఉండి ఆ మహామాయ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. ఆ మహామాయ చూపించే వస్తువులను మాత్రమే చూస్తున్నారు. దాన్ని దాటి వారి యొక్క దృష్టి యొక్క పరిమితిని పెంచుకోలేకుండా పోతున్నారు అని కూడా పరమాత్మ వాపోయాడు. అయితే ఏ రకంగా తెలుసుకోవాలి, ఈ దృష్టిని దాటి ఎలా వెళ్ళాలి, ఈ సృష్టిని అర్థం చేసుకునే విధానం ఎట్లా అనే విషయాన్ని పరమాత్మ పై శ్లోకంలో చక్కగా చెప్పాడు. 27వ శ్లోకంలో ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప అని. రాగద్వేషాలను విడిచిపెట్టుకుంటే, ద్వంద్వమోహాన్ని విడిచిపెట్టుకుంటే, రాగద్వేషాలు లేకుండా ద్వంద్వమోహాలు లేకుండా గనక ప్రయత్నం చేసుకుంటే ఈ సృష్టి యొక్క అసలు సిసలు తాత్పర్యం తెలుస్తుంది. అలా కాకుండా ఇచ్ఛాద్వేషాలను అనుసరించి, రాగద్వేషాలను అనుసరించి రాగద్వేషాలతోనే నడుచుకుంటూ ఆ రాగద్వేషాల ద్వారా వస్తువుల మీద, ఆ శీతోష్ణాది ద్వంద్వాల మీద వ్యామోహాన్ని పెంచుకున్నట్లయితే సృష్టి యొక్క అసలు సిసలు తాత్పర్యం అర్థం కానే కాదు. పుట్టిన క్షణం నుండి చివరి క్షణం వరకు కేవలం దీంతోనే కాలం గడిపేసుకుంటారు, కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు అని ఈ 27వ శ్లోకంలో చెప్పాడు. 28వ శ్లోకంలో ఈ రాగద్వేషాలను దాటటం ఎట్లా, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించడం ఎట్లా అనే దానికి ఒక కిటుకులాగా ఏషాం త్వంత్వగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః అని చెప్పాడు. ఈ రాగద్వేషాలు పోవాలి అంటే, మనసులో ఉండేటువంటి మాలిన్యాలను పూర్తిగా తొలగించుకోవాలి అని అంటే పుణ్యకర్మలను చేసుకోవాలి, నిష్కామంగా సత్కర్మాచరణను చేసుకునే ప్రయత్నం చేయాలి అని స్పష్టంగా నిర్వచించాడు. అటువంటి సందర్భంలో మాత్రమే ఈ ఫలితం అందుతుంది అని కూడా చెప్పాడు. అయితే ఈ రకమైన ప్రయత్నంతో ఏం చేయాలి అంటే, జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం అని చెప్పాడు. ఈ వార్ధక్యం, మరణం లేదా జన్మ మరణ ప్రవాహం అనే దాన్ని దాటాలి అంటే కేవలం నన్ను మాత్రమే ఆశ్రయించాలి, పరమాత్మను మాత్రమే ఆశ్రయించాలి. పరమాత్మను ఆశ్రయించి పరమాత్మ జ్ఞానం కోసం, పరమాత్మ కోసం సత్కర్మాచరణ అనేది ప్రారంభించుకోవాలి. ఈ రకంగా చేసే పనిని పరమాత్మ జ్ఞానం కోసమే చేస్తున్నాము అనేటువంటి భావనతో చేయాలి. అలా చేసి పరమాత్మను మాత్రమే ఆశ్రయించుకుని పరమాత్మ జ్ఞానం కోసమే ప్రయత్నం చేసుకుంటే ఆ ఫలితం దక్కుతుంది. పరమాత్మ యొక్క పరిపూర్ణమైన జ్ఞానం కూడా దక్కుతుంది. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం, కృత్స్నమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానం వారికి అప్పుడు కలుగుతుంది. అధ్యాత్మం కర్మ చాఖిలం, నేను ఎవరు, జీవుడంటే ఎవరు అనే విజ్ఞానం కూడా అప్పుడే కలుగుతుంది. ఆ జీవబ్రహ్మల యొక్క విజ్ఞానం కోసం చేసే ప్రతి సాధనం యొక్క తాత్పర్యం, ప్రతి కర్మ యొక్క తాత్పర్యం, పై అధ్యాయాలలో పరమాత్మ చెప్పబోయేటువంటి కర్మల యొక్క తాత్పర్యం కూడా స్పష్టంగా అవగతమవుతుంది అని ఈ శ్లోకంలో నిర్వచించి సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞంచయే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదురు యుక్తచేతసః అనే చివరి 30వ శ్లోకంలో పై శ్లోకానికి ఒక సూచనను విడిచిపెడుతూ పై అధ్యాయంలో చెప్పబోయేటువంటి విషయాలకు సూత్రాత్మకమైనటువంటి సూచనను విడిచిపెడుతూ ఈ అధ్యాయాన్ని పరిసమాప్తి స్పష్టంగా చేశాడు. జీవితంలో తెలిసిన క్షణం నుండి చివరి క్షణం వరకు నన్ను మాత్రమే ఆశ్రయించుకుంటూ, నన్ను మాత్రమే భావించుకుంటూ కేవలం భగవన్నామస్మరణ, భగవంతుడి యొక్క రూపస్మరణ చేసుకునే అభ్యాసం చేసుకునేవారు చివరికి ప్రయాణ కాలంలో కూడా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి పై శరీరాన్ని అందుకునేటువంటి కాలంలో కూడా నన్ను మాత్రమే స్మరించగలిగినటువంటి సామర్థ్యం పొందేంత స్థాయిలో సాధన చేసుకున్నట్లయితే, ఆ స్థాయిలో వారి సాధన సాగినట్లయితే వారికి నా యొక్క పరిపూర్ణమైన జ్ఞానం క్రమంగా అబ్బుతుంది. ఆ కృత్స్న బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ యొక్క పరిపూర్ణమైన జ్ఞానం అప్పుడు అబ్బుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పి అధ్యాయాన్ని పూర్తి చేశాడు. ప్రారంభంలో జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యాం యశేషతః యజ్ఞాత్వా నేహభూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అనే 2వ శ్లోకంలో ఉపక్రమం చేశాడు. ఏ పరమాత్మ జ్ఞానం కలిగితే ఇతర వస్తువులను తెలుసుకునేందుకు అవకాశం ఉండదో, లేదా ఇతర వస్తువులను తెలుసుకునే అవసరం ఉండదో, ఇతర వస్తువులు తెలిసినట్లయిపోతాయో అటువంటి పరమాత్మ జ్ఞానం గురించి చెప్తాను అని అటువంటి పరమాత్మ జ్ఞానం గురించి చెప్పి ఆ పరమాత్మ స్వరూపాన్ని చక్కగా చెప్పి చివరిలో తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అని కృత్స్నమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానం ఇదే, అశేషతః కృత్స్నం అనే 2 పదాల్లో ఉపసంహారంలో ఈ విషయాన్నే చెప్పాను. ఏదైతే నేను ఉపక్రమంలో చెప్పానో, ఉపక్రమంలో దేన్ని ప్రారంభించానో అదే విషయాన్ని ఉపసంహారంలో కూడా చెప్తున్నాను. పరమాత్మ యొక్క జ్ఞానం ఇంతే, పరమాత్మ జ్ఞానం ఇంతే, కానీ పరమాత్మ జ్ఞానం సంపాదించుకోవటానికి మాత్రం చాలా చేయవలసి ఉన్నది అని పరమాత్మ ఈ అధ్యాయంలో మనకు చెప్పాడు. ఈ అధ్యాయానికి జ్ఞానం విజ్ఞానం అనే 2 విషయాలను చెప్తోంది కాబట్టి జ్ఞాన విజ్ఞాన యోగం అనేటువంటి పేరు మనం పెట్టుకున్నాం. జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానం, శబ్దాల వలన, వాక్యాలను వినటం వలన కలిగేటువంటి జ్ఞానం అని ఆ శ్లోకంలో అర్థం చెప్పుకున్నాం. విజ్ఞానం అంటే పరమాత్మను ప్రత్యక్షంగా చూసినట్లుగా, కళ్ళతో చూసినట్లుగా కలిగేటువంటి స్ఫురణాత్మకమైనటువంటి జ్ఞానం అని చెప్పుకున్నాం. ఆ జ్ఞానం నుండి విజ్ఞానం వైపుకు పయనించటం ఎట్లా? జ్ఞానం కేవలం వాక్యాలతో మనం చెవులతో వింటే కలిగేటువంటి జ్ఞానం మనకు సాక్షాత్కార రూపంగా పరిణమించటం ఎట్లా అనే విషయాన్ని స్పష్టంగా తెలిపే అధ్యాయం కాబట్టి దీనికి జ్ఞాన విజ్ఞాన యోగం అనేటువంటి పేరు ఉన్నది. ఈ జ్ఞాన విజ్ఞాన యోగం అనే పేరు ఉన్న ఈ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని పద్మపురాణంలో చాలా విస్తృతంగా తెలియచెప్పారు. పద్మపురాణంలో లక్ష్మీనారాయణ సంవాదము, పార్వతీ పరమేశ్వర సంవాదము జరిగినట్లుగా ఈ ఒక సప్తమాధ్యాయ మహాత్మ్యాన్ని విస్తారంగా తెలిపారు. అందులో శంకుపర్ణుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన చిన్న వయసులో, ప్రారంభ వయసులో విద్యాభ్యాసం చాలా శ్రద్ధగా చేసుకున్నాడు. చేసుకున్నప్పటికీ
క్రమంగా ఎందుకు పెరిగిందో మనసులో పెరగరాని ధనాశ పెరిగింది. ధనం మీద తీవ్రమైనటువంటి ఆశ పెరిగింది. ఆ ఆశతో తన విద్య వలన సరిగ్గా ధనం రావటం లేదు. అందువలన వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిద్దాము అని ఈ విద్యాధికుడు తన విద్యను విడిచిపెట్టి, విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి వ్యాపారాన్ని ప్రారంభించుకున్నాడు. వ్యాపారాన్ని ప్రారంభించుకుని ఆ వ్యాపారం చేసుకోవటం కోసం, వ్యాపారం ద్వారా ధనార్జనను బాగా చేయటం కోసం అబద్ధాలను ఆడటం, మోసాలు చేయటం, వంచన చేయటం ఇవన్నీ కూడా ప్రారంభించాడు. ప్రారంభించి ధనాన్ని మాత్రం బాగానే కూడగడుతూ ఉన్నాడు. కూడగడుతూ ఉండగా అతని యొక్క భాగ్యమో దౌర్భాగ్యమో తెలియదు, అప్పటికే అతనికి ఒక పిల్లవాడు ఉన్నాడు. రెండవ పిల్లవాడిని ప్రసవిస్తూ అతని భార్య మృతి చెందింది. మృతి చెందితే నాకేం తక్కువ, నేను డబ్బున్నవాడిని కాబట్టి మరొక పెళ్లి చేసుకోవచ్చు అని ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ భార్య కూడా ఆశ్చర్యంగా పిల్లవాడిని ప్రసవిస్తూ ప్రసవకాలంలో మరణించింది. మరణిస్తే అతనేమి బాధపడలేదు, నేను డబ్బున్నవాడిని కాబట్టి మూడో పెళ్లి కూడా చేసుకోవచ్చు అనుకున్నాడు. మూడవ పెళ్లి కూడా చేసుకున్నాడు. మరింత ఆశ్చర్యంగా మూడవ భార్య కూడా పిల్లవాడిని ప్రసవిస్తూ ప్రసవకాలంలోనే మరణించింది. ఈ విధంగా 4 పిల్లలు కలిగారు. ఈ 4 పిల్లలు కలిగేసరికి అతనికి కాస్త ముసలితనం వచ్చింది. ఈ మూడవ భార్య మరణించిన తరువాత మరొక వివాహం చేసుకోవటమా, లేకపోతే వివాహం చేసుకుంటే భార్యను పోషించవలసినటువంటి ఖర్చు, ఆ భార్యకు పెట్టవలసినటువంటి నగ, నట్ర, చీర ఇవన్నీ కూడా కొనవలసిన ఖర్చు ఎక్కువైపోయి మన ఆదాయం తగ్గువైపోతుంది కాబట్టి పెళ్లి చేసుకోకుండా ఏదో వంట వాళ్లను లేదా నౌకర్లను ఉంచుకుని వారి ద్వారా సేవలను పొందటమా అనే డైలమాలో చాలా కాలం అతను గడిపాడు. ఆ గడుపుతూ ఉండగానే అతనికి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత నాకేం తక్కువ, నేను డబ్బున్నవాడిని మరొక పెళ్లి చేసుకోవచ్చు అని మరొక భావన కలిగింది. ఆ భావనతో ఎవరికో దూరంలో ఉన్న ఒక మనిషికి కబురు పెట్టాడు. ఆ మనిషి కూడా ఇతని డబ్బును చూసి ఇతనికి పిల్లనివ్వటానికి అంగీకరించాడు. అంగీకరించి వారి ఊరికి రమ్మని ప్రార్థించాడు. అక్కడ నీకు పిల్లనిస్తాను, నీకు వివాహం చేస్తాను అని చెప్పాడు. ఇతను పరివార సమేతంగా ఆ పెళ్లికి బయలుదేరాడు. ఆశ్చర్యంగా అతను సంపాదించినటువంటి ప్రతి రూపాయిని అతి తక్కువ ఖర్చు పెట్టుకుంటూ, దానాలు కానీ ధర్మాలు కానీ పుణ్యకార్యాలు కానీ ఏమీ చేయకుండా, ఏమాత్రం చేయకుండా, కేవలం ధన సంచయం, ధనాన్ని కూడబెట్టడమే లక్ష్యంగా పనిచేసుకుంటూ కూడబెట్టినటువంటి ధనాన్ని కొద్ది రోజులకి ఒక భూమిని కొని ఆ భూమిలో పాతి పెట్టడం మొదలుపెట్టాడు. భూమిలో ఎవరికీ తెలియకుండా తనకు మాత్రమే తెలిసే చోట్లలో పాతి పెట్టుకుంటూ వస్తున్నాడు. ఆ పాతి పెట్టినటువంటి నిధి చాలా విస్తారంగా పెరిగింది. లోపల చాలా బస్తాల బంగారం పేరుకునిపోయింది. ఆ బంగారం ప్రదేశానికి ఇతను పెళ్లికి బయలుదేరిన వాడు వచ్చాడు. పెళ్లికి బయలుదేరి ఆ బంగారం తను దాచుకున్నటువంటి ప్రదేశం మీదుగా ప్రయాణం చేస్తూ అక్కడ ఆగిపోయాడు. ఇది నా చోటు, నేను బంగారం దాచిపెట్టుకున్న చోటు, నా నిధి మొత్తం ఉన్న చోటు, ఈ రాత్రికి ఇక్కడ గడిపి రేపు పెళ్లికి బయలుదేరదాం అని అనుకున్నాడు. ఈ లోపల ఆ బంగారం ఉన్న ప్రదేశం చుట్టూ తిరుగుదాము అని కోలిక కలిగింది ఆయనకి. చుట్టూ తిరుగుతున్నాడు. సాయంత్రం మొదలుపెట్టాడు, దాని చుట్టూ తిరుగుతున్నాడు. రాత్రైంది, అర్ధరాత్రైంది, తిరుగుతూనే ఉన్నాడు. ఆ బంగారం మీద, తను దాచిపెట్టుకున్నటువంటి నిధి మీద వ్యామోహంతో దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూ ఉండగా ఈ లోపల అర్ధరాత్రి కావటంతో ఒక విష సర్పం బయటికి వచ్చి పాపం తెలియక ఇతని కాలు మీద కాటేసింది. కాటేస్తే ఇతను చాలా కష్టపడి, చాలా బాధకు లోనయ్యి, చాలా రోజుల పాటు వైద్యుల అధీనంలో ఉండి ఆ విషం ఒళ్ళంతా వ్యాపించగా చివరికి మరణించాడు. మరణించి పాపం ఎక్కడా ఆగకుండా, ఒక్క క్షణం కూడా ఆగకుండా డైరెక్ట్గా నరకానికే చేరాడు. నరకానికి చేరిన తర్వాత ఏ భాగంలో ఇతన్ని ఉంచాలి అని వారు విచారించుకుని కుంభీపాకంలోనే ఉంచుదాము అని నిర్ణయం తీసుకున్నారు. కుంభీపాకం అంటే ఓ పెద్ద భాండం లేదా భాండి లేదా బూర్ల మూకుడు అనుకుంటారు. అది ఓ పెద్ద భాండి, దాని నిండా నూనె, అది సలసల కాగుతూ ఉంటుంది. అటువంటి సలసల కాగేటువంటి నూనెలో వీరిని వేస్తూ ఉండటం, తీస్తూ ఉండటం, వీరిని వేస్తూ ఉండటం, తీస్తూ ఉండటం అనేది ప్రధానం.
ఇది కాక మిగతా చిన్న 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 సౌకర్యాలు ఉండనే ఉన్నాయి. అటువంటి నరకంలోకి ఇన్ని ప్రవేశపెట్టి దాంట్లో శిక్షలు వేస్తూనే ఉన్నారు. చాలా రోజుల పాటు గడిచింది. ఒకరోజు నరకంలో ఉండేటువంటి కుంభీపాక అధికారి వచ్చి వీడి దగ్గరకు వచ్చి, నిన్నునేమో ఇంకా భరించలేము, ఇంకా నీకు ఈ కుంభీపాకంలో మేము చిత్రహింసలు పెట్టలేము, నీకు ఇంకొక సెక్షన్లో ఇంకొక నరకంలో బాధలు పెట్టే యాతనలను పెట్టేటువంటి ఆలోచన కూడా మాకు లేదు, నీలాంటి వాళ్ళకి ఎక్కువసేపు ఇక్కడ చోటు లేదు, మా నరకం పాడైపోయే ప్రమాదం ఉంది, ఏదో సాధారణ పాపాలు చిన్న చిన్న పాపాలు చేసుకున్న వారిని మేమేదో శిక్షించగలిగాం గాని ఇలాంటి పాపాలు నీలాంటి వాడిని మేము శిక్షించడం కష్టం, అందువలన నువ్వు మళ్ళీ భూలోకానికే వెళ్ళిపోవాలి అని నిర్ణయించారు. ఆ భూలోకానికి వెళ్ళటం కూడా ఆశ్చర్యంగా ఉంది. చాలా పెద్ద సభ జరిగింది నీకు ఏ రకమైనటువంటి జన్మనివ్వాలి అనే విషయం మీద. అసలు ఈ జీవి చేసుకున్నటువంటి పుణ్యాలేమిటి పాపాలేమిటి అని లెక్కేశారు. నీ మొత్తం జీవితంలో పాపాల పుట్ట లేదా పాపాల చిట్ట చాలా పెద్దదిగా ఉంది. పుణ్యాలు అని చెప్పుకోవడానికి రెండు పుణ్యాలు ఉన్నాయి. ఒకటి, నీవు బాల్యంలో సరిగ్గానే విద్యాభ్యాసం చేసుకున్నావు, నీకు యోగ్యమైనటువంటి విద్యాభ్యాసం చక్కగానే చేశావు. అయితే ఆ తర్వాత నువ్వు చేసినటువంటి పాపాలకు అంతులేదు. ఆ పాపాలు చేస్తున్నటువంటి కాలంలో, ఆ పాపాలు చేస్తున్న కాలంలోనే నీకు తెలియకుండా నువ్వు ధనవంతుడు అనే కారణంతో ఒక సభకి నిన్ను పిలిచారు. కేవలం నీ యొక్క హుందాని బయట ప్రదర్శించుకోవటం కోసం ఆ సభకు వెళ్ళావు. ఆ సభ భగవద్గీత సభ. ఆ సభలో భగవద్గీత యొక్క 7వ అధ్యాయాన్ని వారు ఆ రోజు పారాయణం చేస్తున్నారు. నీకు తెలియకుండా, ఇష్టం లేకుండా, ఏమాత్రం శ్రద్ధ లేకుండా, గతి లేక నీ హుందాతనాన్ని బయట పెట్టుకోవటానికి, నీకుండేటువంటి ఆడంబరాన్ని చూపించుకోవటం కోసం ఆ 7వ అధ్యాయంలో ఉండేటువంటి 30 శ్లోకాల పారాయణను శ్రద్ధగా విన్నావు. అది ఒక్కటి నీవు జీవితపు ఉత్తరార్ధంలో చేసినటువంటి పుణ్యం. అందువలన ఈ 2 పుణ్యాలను లెక్కేసుకుని, ఈ 2 పుణ్యాలలోనూ ఉత్తమమైనటువంటి ఆ భగవద్గీత పారాయణ శ్రవణం అనేటువంటి పుణ్యాన్ని లెక్కేసుకుని నీకు ఒక జన్మని ప్రసాదించటానికి నిర్ణయించారు. ఆ జన్మలో నీకు ఎందుకు ఇలా నిర్ణయించారో నాకైతే అర్థం కాలేదు, కానీ పూర్వజన్మల స్మృతి కూడా ఉండేట్టుగా నిర్ణయించారు. పూర్వజన్మ స్మృతి ఉండే ఒక జన్మను నిర్ణయించారు. ఆ జన్మలో నువ్వు కిందకి వెళ్ళిపోవలసిందే తప్ప ఇక్కడ మాత్రం ఉండటానికి ఒక్క క్షణం కూడా వీలు లేదు అని చెప్పారు. ఆ జన్మ ఏంటి, అతను ఏ రకంగా కిందకి వచ్చాడు, పైన ఏం జరిగింది అని తెలుసుకోవటానికి ఎందుకో మనకు కాలపురుషుడు మాత్రం అనుమతి ఇవ్వటం లేదు. అందువలన రేపు మనం అధ్యాయం మొత్తాన్ని 3 సార్లు పారాయణం చేసుకుంటాం కాబట్టి ఆ అధ్యాయం పారాయణ చేసుకునేటువంటి సందర్భంలో ఒక్కొక్క అధ్యాయం ఒకసారి పారాయణ అయిన తర్వాత కొద్దిగా మనం గ్యాప్ ఇస్తాం కాబట్టి ఆ గ్యాప్లో మనం శ్రద్ధగా తెలుసుకుందాం. అంతవరకు ఈ విషయాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుందాం. 7వ అధ్యాయ పారాయణం విన్నందువలన, అశ్రద్ధగా విన్నందువలనే నరకం నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ నరకం నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం పూర్వజన్మ స్మృతితో సహా కలుగుతున్నది. ఎన్ని పాపాలు చేసుకున్నా సరే, ఎన్ని దుష్కార్యాలను చేసుకున్నా సరే, భగవద్గీత 7వ అధ్యాయ పారాయణ శ్రవణం మాత్రమే ఇంత ఫలితాన్ని ఇస్తోంది అని అంటే, ఈ పారాయణను శ్రద్ధగా చేస్తే ఏ రకమైన ఫలితాన్ని ఇస్తుంది, ఈ పారాయణను శ్రద్ధగా చేసుకుని ఆ శ్లోకాల యొక్క అర్థాలను తెలుసుకుంటే ఏ రకమైన ఫలితం వస్తుంది, అర్థాలను తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టుకోవటానికి ప్రయత్నం ప్రారంభించుకుని ముందుకు తీసుకువెళితే ఏ రకమైనటువంటి ప్రయోజనం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించుకుందాం. ఆలోచించుకుంటూ ఆ ప్రయత్నం మనం తప్పకుండా చేసుకుందామనే ప్రాథమిక సంకల్పం చేసుకుందాం. ఆ సంకల్పాన్ని నెరవేర్చమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం. ఈ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పారాయణ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఆచార్యుల వారితో కలిసి చేద్దాం. ఆచార్యుల వారితో కలిసి మనం కూడా శ్లోకాలను చక్కగా చదువుకుందాం. మనం కూడా నిదానంగా పారాయణ కార్యక్రమాన్ని చేసి 7వ అధ్యాయ పారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితం పొందేట్లుగా మనం శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు
ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः। भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा। अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे पराम्। जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय। अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय। मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः। प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु। पुण्यो गन्धः पृथिव्याम् च तेजश्चास्मि विभावसौ। जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु। बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम्। बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्। बलं बलवतां चाहम् कामरागविवर्जितम्। धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभा। ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि। त्रिभिर्गुणमयैर्भावैः येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्। दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया। मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते। न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः। माययापहृतज्ञानाः आसुरं भावमाश्रिताः। चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन। आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते। प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः। उदाराः सर्व एवैते
ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमाम् गतिम् बहूनाम् जन्मनामन्ते ज्ञानवान् माम् प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान् अन्तवत्तु फलम् तेषाम् तद्भवत्यल्पमेधसाम् देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि अव्यक्तम् व्यक्तिमापन्नम् मन्यन्ते मामबुद्धयः परम् भावमजानन्तो ममाव्ययमनुत्तमम् नाहम् प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढो यन्नाभिजानाति लोको मामजमव्ययम् वेदाहम् समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि माम् तु वेद न कश्चन इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन मोह निर्मुक्ताः भजन्ते माम् दृढव्रताः जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुः कृत्स्नम् अध्यात्मम् कर्म चाखिलम् साधिभूताधिदैवम् माम् साधियज्ञम् च ये विदुः ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఇప్పుడు రెండవసారి మళ్ళీ మనం మొత్తం అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం. శ్రీ భగవానువాచ
सर्गे यान्ति परन्तप येषाम् त्वन्तगतम् पापम् जनानाम् पुण्यकर्मणाम् ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते माम् दृढव्रताः जरामरणमोक्षाय మామాశ్రిత్య యతన్. రెండు సార్లు చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి కె రవిప్రభ గారు మరియు బృందం సభ్యులు మనకు నాదస్వరంతో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ